ఫ్రెండ్స్ ఇవాళ మీకోసం 12 లక్షలు పడుతున్న ప్రాపర్టీ జస్ట్ మనకు 10 lakhsకి వస్తుందండి. ఎవరైతే స్పాట్ పేమెంట్ చేసుకుంటారో స్లైడ్ నెగోషియబుల్ ఉందండి. ఇది ఎక్కడ వస్తుంది ఏం కథ అనేది మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకు షార్దార్ మెయిన్ ఎంఈ జంక్షన్ అంటారండి. ఈ ఎంఈ జంక్షన్ నుంచి జస్ట్ 5 minutes వేలో డీడీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్లో 147 squares ప్లాట్ సేల్కి వచ్చిందన్నమాట. ఓకేనా, మీరు ఎక్కడ వస్తుందో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకు షార్దార్ ఎంఈ జంక్షన్ నుంచి వెళ్తే వై జంక్షన్ వస్తుందన్నమాట. వై జంక్షన్ ఏంటంటే ఇటు వెళ్తే శ్రీశైలం వెళ్తాము, ఇటు వెళ్తేనేమో చిల్కమరి బురుగుల విలేజ్ వెళ్తాం అనమాట. ఓకేనా, సో ఈ వై జంక్షన్ దగ్గర మీకు అపార్ట్మెంట్స్ కావచ్చు, బస్ రూట్ కాబట్టి డెవలప్మెంట్స్ ఏంటంటే మొత్తం టౌన్ నుంచి మొత్తం బైపాస్కి మొత్తం వస్తుందండి, స్ప్రెడ్ అవుతుందన్నమాట. మెల్లమెల్ల ఇల్లులన్నీ అవుతున్నాయి అన్నమాట చుట్టుపక్కల. ఓకేనా, మీకు ఇప్పుడు నేను ప్లాట్ చూపిస్తాను. ఇది వచ్చేసి రేడియల్ రోడ్ అండి. రేడియల్ రోడ్ ఏదైతే ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ కనెక్ట్ చేసే రోడ్స్ ఉన్నాయో వన్ ఆఫ్ ద రేడియల్ రోడ్ 100 feet రోడ్ అవుతుంది అన్నమాట. ఈ రూట్లో జస్ట్ మనకు 3.5 kilometers వెళ్తే విలేజ్కి ఆనుకొని ప్లాట్ అనమాట. ఓకేనా, ఇది వచ్చి వాసవి గ్రూప్స్ అండి. ఇక విల్లాస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నామన్నమాట. ఇది కూడా వన్ ఆఫ్ ద డెవలప్మెంట్ అండి, మన వెంచర్కి దగ్గర అవుతుందన్నమాట. ఇది వచ్చేసి విలేజ్ చిల్కమరి విలేజ్ అండి. ఈ విలేజ్లో స్కూల్ ఉన్నది, చాలామంది ఇల్లులు ఉన్నాయన్నమాట. ఓకే, ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉన్నది. ఓకేనా, సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ విలేజ్కి ఆనుకొని ఉంది కాబట్టి మీకు ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో బాగుంటుంది. రెడీ టు కన్స్ట్రక్షన్ కూడా యూజ్ అవుతుందండి ఫ్రెండ్స్. ఇప్పుడు స్కిప్ చేయకుండా మీరు మొత్తం వినండి ఫ్రెండ్స్. ఎందుకంటే RRRకి లోపల ఉంటాం మనము. బురుగుల రైల్వే స్టేషన్కి దగ్గర ఉంటుందన్నమాట. వాసవి గ్రూప్స్ ల్యాండ్కి దగ్గర ఉంటాము. చుట్టుపక్కల చాలా పెద్ద పెద్ద మినిస్టర్లు కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు, చాలామంది ల్యాండ్ తీసుకున్నారు ఫ్రెండ్స్. సో ఇదంతా డెవలప్మెంట్స్ అండి. జూ పార్క్కి దగ్గర అవుతుంది, ఎన్ఆర్ఎస్కి దగ్గర అవుతుంది. సో ఇదంతా విలేజ్ అండి. విలేజ్ నుంచి ఆనుకొని డీడీసీపీ లేవడం అన్నమాట. సో 40 feet రోడ్, 33 feet రోడ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ప్లాట్ చూపిస్తాను, స్కిప్ చేయకుండా చూడగా. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్ మీరు విలేజ్ చూసారు కదండి. ఆ విలేజ్ లోపడానికి ఇది 40 feet అండి. 40 feet రోడ్ చౌరస్తా అనమాట. ఇది 40 feet రోడ్, ఇది 40 feet రోడ్, ఇది 40 feet రోడ్. ముందు కనిపించేది వాటర్ ట్యాంక్ అనమాట, దాని పక్కన పార్క్ అండి. ఈ 40 feet రోడ్కి సెకండ్ ప్లాట్ అండి సేల్స్కి వచ్చిందన్నమాట. మనకు 147 squares అండి. ఓకేనా, విలేజ్కి ఆనుకొని రెడీ టు కన్స్ట్రక్షన్ చెప్పొచ్చు అండి. హైవే నుంచి మనకు జస్ట్ 3 kilometers మాత్రమే ఉంటాము ఒక వే నుంచి. ఇంకో వే నుంచి చూసుకుంటే 5 kilometers వస్తాం అనమాట. సో మున్సిపాలిటీ లిమిట్లో ఉంటామండి ఫ్రెండ్స్. సో విలేజ్కి ఆనుకొని డీడీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్లో 147 squares జస్ట్ 10 lakhs మాత్రమే అండి. ఎవరితో స్పాట్ పేమెంట్ చేసుకుంటే స్లైట్ నెగోషియబుల్ ఉందన్నమాట, ఎక్కువ డిఫరెన్స్ ఉండదన్నమాట, స్లైట్ నెగోషియబుల్ ఉంది. 10 lakhsలో మీకు రెడీ టు కన్స్ట్రక్షన్ ప్లాట్ అంటే మీకు అది కూడా మున్సిపాలిటీ లిమిట్లో అంటే వెరీ లక్కీ అని చెప్పొచ్చు. ఓకేనా, ఇది ప్లాట్ మంచి లెవెల్గా ఉంది, బాగుందన్నమాట. 33/46 అండి. సో ఇక్కడ చూసుకుంటే మీకు అక్కడ ఇల్లు బీ కడుతున్నారు అన్నమాట అక్కడ. ఓకేనా, ఎవరైనా జెన్యూన్ బయర్స్ ఉండి రెడీ టు కన్స్ట్రక్షన్ చూస్తున్నారు, మంచి ఇన్వెస్ట్మెంట్ చూపించండి భయ్య. RRRకి లోపల హైవేకి నియర్ బై మంచి అప్రూవ్ లేఅవుట్ అనుకునే వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ సూటబుల్ అని చెప్పొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్, హ్యావ్ ఎ గుడ్ డే. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా వస్తాయన్నమాట. మీకు సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. మీకు మంచి ఆపర్చునిటీ, మీకు మంచి ప్రోడక్ట్స్, ఇటు మాకు ఒక మంచి సర్వీస్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.